హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జైసా కుకింగ్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ ఫ్రై. ఈరోజు మన రెసిపీలో ఆలుగడ్డను ఉడకబెట్టకుండా ఏ విధంగా ఫ్రై చేయాలో చూపిస్తున్నాను. పొటాటోస్ని రెండు రకాలుగా ఫ్రై చేసుకోవచ్చు. ఆలుగడ్డను ఉడకబెట్టిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. మరొక పద్ధతిలో ఆలుగడ్డను ఉడకబెట్టకుండా డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలుగా చేసి కూడా ఫ్రై చేసుకోవచ్చు. మన రెసిపీని స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పొటాటో ఫ్రై కోసం ఒక మీడియం సైజు ఉల్లిగడ్డ, 4 లేదా 5 పచ్చిమిర్చీలు, కొత్తిమీర, అరకిలో ఆలుగడ్డలను తరిగి పెట్టుకోవాలి. ముందుగా ఒక ఫ్రై ప్యాన్లో ఒక 4 లేదా 5 టేబుల్ టీ స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడి చేసుకోండి. ఎందుకంటే ఫ్రై కాబట్టి ఇక్కడ ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ వేడయ్యాక మనం రెడీగా పెట్టుకున్న పోపు గింజలు, 2 లేదా 3 ఎండుమిర్చి వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. సన్నగా తరిగిన 1 కప్పు ఆనియన్ ముక్కలను, 3 లేదా 4 సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఆనియన్స్ని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోండి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేసుకోండి. ఇందులో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఆలుగడ్డ ఫ్రైని మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకున్న తర్వాత ముక్క ఉడికింది లేనిది ఈ విధంగా చేసి చూడండి. రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 3 లేదా 4 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుంటే సరి, మన ఆలూ ఫ్రై రెడీ.